వార్త 10వ అధ్యాయంలోనికి రండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 17వ వచనం, 10-17 నుండి చదవండి అక్క, 20 వచనం వరకు. 17 కదనా? అవునక్క, 17, 18, 19 చదవండి. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలం అంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమునో హాని చేయదు. ఆమేన్, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 70 మంది శిష్యులకి ప్రభు అథారిటీని అనుగ్రహించి పంపించాడు. మొదటి వచనంలో ఉంటుంది, చూసారా? అంతేనా? మొదటి వచనమేనా? Now after this the Lord appointed 70 others and sent them in pairs ahead of him to every city and place where he himself was going to come. Student, he appointed 70 people. సో వారిని పంపించాడు ప్రభు. పంపించినప్పుడు వీళ్ళు ఏం చేశారు? వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేశారు? అద్భుతములు సూచక క్రియలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు అద్భుతములు సూచక క్రియలు చేస్తూ చూస్తూ ఉంటేనంట ప్రభు ఏమంటా ఉన్నాడంటే సాతానుడు ఏముందక్క 18వ వచనం, మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి, సాతానుడు మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని. See, when you use your authority, the devil will fall. మనం మన అధికారమును మనము వాడటం, వినియోగించటం మనం స్టార్ట్ చేస్తే సాతానుడు రాలిపోతాడంట. రాలిపడి ఉంటుంది. ఏముందాక? రాలిపోయాననుందా? పడుట చూచి తిని. ఎట్లాగంట? ఆకాశం మెరుపు వలె పడుట చూచి తిని. మెరుపు వలె వాడు కింద పడటం చూశాడంట ప్రభువు. ఎందుకని ప్రభు మనకు అధికారం అనుగ్రహించాడో తెలుసా? దేవుడు ఎందుకని మనల్ని అపాయింట్ చేసుకొని, దేవుడు మనల్ని ఎందుకని పిలిచి ఆయన మనకు అధికారం ఇచ్చాడో తెలుసా? సాతానుడు యొక్క శక్తులు, వాడి కోట గోడలు, వాడి రాజ్యం కూలిపోవటానికి, వాడిని కూల్చటానికి. చూడండి, చాలా కుటుంబాలని సాతానుడు ఏం చేశాడంటే వాడు బంధించి పెట్టాడు. చాలా మందిని వాడు ఏం చేశాడనంటే వారి జీవితాలలో చాలా పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితుల్ని క్రియేట్ చేసింది ఎవరనంటే సాతానుడే. చాలామందిని అనారోగ్యానికి గురి చేశాడు, చాలామందిని ఆర్థికంగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, చాలామందిని ఓటమికి గురి చేస్తున్నాడు, చాలామందిని అవమానిస్తున్నాడు, చాలామందిని అణచివేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఇవన్నీ సాతానుడు వారి పైన, వాడి ప్రభావము. ఇప్పుడు ప్రభు ఏమంటా ఉన్నాడంటే నేను మీకు అధికారం ఇచ్చాను, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళిపోయి మీరు ఏం చేయాలి అని అంటే, మీరు మిమ్మల్ని అపాయింట్మెంట్ చేసి ఊరికే పంపట్లేదు, నేను మీకు శత్రువు బలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహిస్తున్నాను అని అన్నాడు. పాములను త్రేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను అన్నాడు. అవునా? సో ఆయన మనకు శత్రువు బలమంతటి మీద ఆయన మనకు అధికారం అనుగ్రహించినప్పుడు మనం ఏం చేయాలనంటే మన శత్రువుని మనం జయించాల. మన పాదముల క్రింద మన శత్రువును వేసి మనం తొక్కాల. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ సాతానుడు ఆకాశం నుండి కింద పడటం ప్రభు చూసి సంతోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని అని అంటే, ఎందుకంటే వీటన్నిటికీ కారణం ఎవరనంటే సాతానుడే. అందుకని ఆయన ఏం చేశాడంటే, ఒకసారి ఇర్మియా గ్రంథంలోనికి వద్దామా? మొదటి అధ్యాయం ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము
10వ వచనం. పెళ్ళగించుటకును విరగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఆమేన్. I have appointed you this day. I have appointed you this day. ఎందుకనంటే సాతానుడిని పెళ్ళగించటానికి, సాతానుడు మన పైన వేసిన వాటిని విరగొట్టడానికి, నశింప చేయటానికి, పడద్రోయటానికి, కట్టడానికి, నాటటానికి ఆయన ఏం చేశాడంటే మనకు అధికారం అనుగ్రహించి ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు పడద్రోయటం స్టార్ట్ చేస్తావో, ఎప్పుడైతే నువ్వు నశింప చేయటం స్టార్ట్ చేస్తావో, ఎప్పుడైతే నువ్వు నాటడం స్టార్ట్ చేస్తావు, ఎప్పుడైతే నువ్వు కట్టడం స్టార్ట్ చేస్తావు, నువ్వు ఇవన్నీ ఈ 6 విషయాలు నువ్వు చేస్తూ ఉన్నావు అని అంటే దేవుడు ఏం చేస్తాడనంటే సాతానుడు పడిపోవటం ఆయన కనిపిస్తూ ఉంటుంది. సాతానుడిని కలువరి సిలువలో చితక తొక్కి వాడిని నిరాయుధుని చేసేసి వాడి శక్తిని, వాడి దగ్గర ఉన్న వాటన్నిటిని లాగేసేసుకొని వాడిని నాశనం చేసేసాడు ప్రభు. కానీ వాడు కొర ప్రాణంతో నిన్ను నన్ను శోధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏమంటా ఉన్నాడంటే ఆ కొర ప్రాణంతో వాడు శోధిస్తున్నాడు కదా, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ కొర ప్రాణము చేత ఎన్నో కుటుంబాలని, ఎంతో మందిని వాడు నాశనం చేస్తూ వాడి నాశనానికి లాక్కెళ్ళిపోతున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలనంటే ఇప్పుడు నిన్ను నేను అపాయింట్ చేస్తా ఉన్నాను. ఎందుకనంటే పెళ్ళగించటానికి, పడద్రోయటానికి, విరగొట్టడానికి, నాటటానికి నేను నిన్ను నియమించి ఉన్నాను ఈ దినమున. కాబట్టి నువ్వు ఇవి చెయ్యి. నువ్వు ఇవి చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే వాడు పై నుండి క్రిందికి పడటం నేను చూస్తాను. అంటే ఇట్ మేక్స్ ద లార్డ్ హ్యాపీ వెన్ యూ డూ దీస్ థింగ్స్. దేవుడిని నువ్వు సంతోషపెట్టాలి అని అంటే నువ్వేం చేయాలంటే దేవుడు నీకు ఇచ్చిన అధికారమును నువ్వు చేయాలి. సాతానుడి చేత నీవు దేని చేత బంధింపబడ్డావో వాటిని నువ్వు విరక్కొట్టాలి. నీ చుట్టుపక్కల ఉన్న వారు దేని చేత బంధింపబడ్డారో వాటిని నువ్వు విరక్కొట్టాలి. నువ్వు if you don't do this or if you don't exercise your authority, నీ యొక్క అథారిటీని నువ్వు యూటిలైజ్ చేసుకోకపోతే someone else does, వేరొకరు దానిని వినియోగించుకుంటారు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దేవుడు నీకు ఇచ్చిన అధికారమును నువ్వు వాడటం స్టార్ట్ చేయాలి. సాతానుడు బలమంతటి మీద, శత్రువు బలమంతటి మీద ఆయన నీకు అధికారం అనుగ్రహించి ఉన్నాడు. ఏదో కొంచెము కాదు, బలమంతటి మీద. అంటే వాడికి ఎంత బలం ఉందో ఆ బలమంతటి మీద దేవుడు నీకు అధికారం అనుగ్రహించి ఉన్నాడు. మరి నువ్వు ఇది చేయాలనంటే అన్నా నేను చేయలేనన్నా, నా వల్ల కాదన్నా, నేను చేయగలనా అన్నానంటే, అందుకని ప్రభు ఏమంటా ఉన్నాడంటే 8వ వచనంలో చూడండి, 9వ వచనంలో చూడండి అమ్మ. దెన్ ద లార్డ్ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ హ్యాండ్ అండ్ టచ్డ్ మై మౌత్. అవునా? అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఆమేన్. నీ నోట నా మాటల్ని ఉంచి ఉన్నాను. నీ నోట నా మాటల్ని ఉంచాను. ఆయన వచ్చి ఆ నోరును ముట్టి, నోరును ముట్టినప్పుడు ఏమవుతుందనంటే ఇప్పుడు ఆ నోటిని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన మాటల చేత, ఆయన వాక్యము చేత నింపుతా ఉన్నాడు. దేనికోసమని దేవుని వాక్యమును నీ నోట్లో నింపుకోవాలో తెలుసా? శత్రువును జయించడానికి నీకు కావలసినవేంటి? పెద్ద పెద్ద ఖడ్గాలు, లేకుంటే పెద్ద పెద్దవి ఇవి కత్తులు, డాళ్ళు, ఏమంటారు, పెద్ద పెద్దవి ఇవి కాదు నీకు కావాల్సింది. నీకు దేవుని వాక్యం ఉంటే చాలు. ఎందుకనంటే ఆయన నామమును నువ్వు ఉచ్చరిస్తూ ఉంటే, ఆయన నామమును నువ్వు దేనిపైన పలుకుతూ ఉంటే ఏం జరుగుతూ ఉంటుందో తెలుసా? అక్కడ పడద్రోయబడతా ఉంటాయి, అక్కడ విరక్కొట్టబడతా ఉంటాయి, అక్కడ నాటబడతా ఉంటాయి, అక్కడ కట్టబడతా ఉంటాయి, అక్కడ నాశనము చేయబడతా ఉంటాయి. All that you have is the authority to speak the name of Jesus. యేసయ్య నామమును మాట్లాడటానికి మాత్రమే నీవు
నీవు అధికారము పొంది ఉన్నావు. యు ఆర్ అథరైజ్డ్ టు ప్రొనౌన్స్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆర్ టు ప్రొక్లెయిమ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆయన నామమును నీ పరిస్థితి పైన నువ్వు మాట్లాడాలి. వాట్ ఈస్ దట్ టుడే యు ఆర్ స్పీకింగ్? ఈరోజు యాక్చువల్గా నేను నిన్న సాయంత్రం ఒక ఆడియో రికార్డ్ చేసి మీకు పెడదాం అనుకున్నా. నేను ఐ వాంట్ ఎవ్రీబడి, చూడండి, మనలోన ఉన్నటువంటి ప్రతి ఒక్కరము వాటిని వెరక్కొట్టడానికి, వాటిని నాశనం చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. అందుకని నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఐ వాంట్ టు మేక్ 100 days ఆఫ్ ఎక్సర్సైజ్ టు బిలీవ్, ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్. ఆయన ఏమన్నాడు? ప్రభు ఏమన్నాడు? నమ్మిక మాత్రం ఉంచుడి అని అన్నాడు ఆయన. అవునా కాదా? నమ్మిక మాత్రం ఉంచుడి అని అన్నాడు. అసాధ్యమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయేమో, డాక్టర్స్ ఇది జరగదన్నారేమో, రిపోర్ట్స్ నెగిటివ్గా ఉందేమో, పరిస్థితులు బాగాలేవేమో. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే, నేను ఈ రోజున చెప్తా ఉన్నానమ్మా, నీవు నమ్మిక మాత్రము ఉంచితే, నీవు నమ్మిక మాత్రము ఉంచితే, ఈ 100 రోజులు నీవు నమ్మిక మాత్రము ఉంచితే, నమ్మిక మాత్రం ఉంచితే, ఈ 100 రోజులు నువ్వు నమ్మగలిగితే, నువ్వు అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలవు. నువ్వు డాక్టర్ రిపోర్ట్స్ని నువ్వు తారుమారు చేయగలవు. నువ్వు ఇప్పుడు వరకు అవ్వదు అన్నదానిని నువ్వు మార్చగలవు. ఎందుకనంటే నీవు నమ్మితే చచ్చిపోయిన వాళ్ళు కూడా తిరిగి వస్తారు. చచ్చిపోయిన వాళ్ళు కూడా లేపగలిగే శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. నీ జీవితంలో ఇప్పటి వరకు చచ్చిపోయినవి ఏమున్నాయో వాటన్నిటిని నువ్వు మరలా నువ్వు జీవింప చేయగలవు. నువ్వు నేనేదో మిమ్మల్ని ఎగ్జాజరేట్ చేయటానికో, లేకుంటే నేనేదో మిమ్మల్ని ఏమంటారు, మిమ్మల్ని ఉసిగొల్పటానికో, లేకుంటే మిమ్మల్ని ఇది చేయటానికో చెప్పట్లేదు. ఐఎమ్ టాకింగ్ ద ట్రూత్. నేను సత్యం మాట్లాడుతూ ఉన్నా. నేను మిమ్మల్ని బూస్టప్ చేయడానికి, లేకుంటే మిమ్మల్ని ఏదో ఒక మెస్మరైజ్ చేయడానికి కాదు. నా మాటల చేత మీకు ఉద్రేకము రేపి, మీలోన ఏదో ఒక ఉద్రేకత రేపి, నో 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 ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దట్. నేను అది చేయదలుచుకోవట్లేదు, నేను అది చేయట్లేదు. నేను మీకు సత్యం చెప్తా ఉన్నాను. ఆయన అన్నాడు, శత్రువు బలమంతటి మీద నేను నీకు అధికారం ఇచ్చాను అని అన్నాడు ఆయన. నువ్వు నమ్మితే చాలు. నువ్వు నమ్మాలి నీ శత్రువు పైన నీకు బలం ఉందని. బికాస్ ద బిలీఫ్స్ ఈజ్ వాట్ ఈజ్ యువర్ బిలీఫ్స్ దట్ మ్యాటర్స్. నువ్వు ఏది నమ్ముతున్నావో అదే మ్యాటర్. వాట్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ యువర్ హార్ట్, దట్స్ వాట్ ఆల్ మ్యాటర్స్. నీ హృదయంలో నీవు దేనిని నింపుకొని ఉన్నావు? నీవు నమ్మగలుగుతున్నావా దేవుని వాగ్దానమును? చూడండి, శత్రువు మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేశాడు కదా, కానీ ఆ శత్రువు పైన నీకు అధికారం ఇచ్చాడు దేవుడు. వాడి బలవంతటి పైన దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. దానిని నువ్వు నమ్మగలిగితే, దానిని నువ్వు నమ్మితే, ఒకసారి మత్తయి సువార్త 12:15లోనికి రండమ్మా. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 12 verse 35. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. ఏంటంట? సజ్జనుడు తన మంచి ధననిధి నుండి సద్విషయములను బయటకు తెచ్చును అంటే, సజ్జనుడు తన మంచి ధననిధిని, తన మంచి ధననిధి అంటే ఏంటది? హృదయము. నీ హృదయంలో నువ్వు దేనినైతే నింపుకుంటావో నువ్వు దానినే బయటకు తీసుకొని వస్తావు. నువ్వు నీ హృదయమును దేవుని యందు విశ్వాసమును నువ్వు నింపుకుంటే, నువ్వు స్వస్థపరచబడ్డావు అని నువ్వు నీ హృదయమును నింపుకుంటే, నువ్వు దాన్నే బయటకు తీసుకొని వస్తావు.
ప్రతి సమస్యకు పరిష్కారం ఏంటో తెలుసా? నీ నమ్మకం. నీకు కావలసిన ప్రొవిజన్ అంతా ఎక్కడ పెట్టాడో తెలుసా? నీ హృదయంలో పెట్టాడు. నీ హృదయంలో నువ్వు దేని చేత నింపుకుంటున్నావు? నీ హృదయంలో నువ్వు దేవుని వాక్యము చేత నింపుకుంటున్నావా? దేవుని వాక్యము చేత నువ్వు నింపుకున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? దానిని నువ్వు బయటికి తీసుకొని వస్తావు. మొన్న ఒక అన్యుడు ఒక స్టోరీ చెప్తా ఉంటే నేను విన్నాను. ఒక అన్యుడు ఒక స్టోరీ చెప్తా ఉంటే విని నేను షాక్ అయిపోయాను. నేను నిజంగా చెప్తున్నాను, నేను చాలా చాలా షాక్ అయిపోయాను నేను. ఎందుకనంటే అన్యులు వారికి ఎవరు చెప్పారో ఏమో తెలియదు, మరి లేకుంటే వాళ్ళు బైబిల్ చదివారో లేదో మరి నాకు తెలియదు. కానీ బైబిల్లో మనం మాట్లాడుకునే సంఘటనలు, మనం మాట్లాడుకునే విషయాలని వాళ్ళు సక్సెస్ మేనేజ్మెంట్ లేకుంటే ఇవి మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు చెప్తా ఉన్నారు బైబిల్లో ఉన్న విషయాలని. కానీ వారు వేరొక కోణంలో చెప్తా ఉన్నారు. కానీ కాంటెక్స్ట్ అదే, విషయం అదే. కానీ వారు అంటే 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 బైబిల్కు సంబంధించిన పదాలను వినియోగించకుండా వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు లక్షలు తీసుకుంటా ఉన్నారు, లక్షలు సంపాదిస్తూ ఉన్నారు. వినేవాళ్ళు లక్షల రూపాయలు, వేల రూపాయలు ఫీజులు కట్టి వెళ్ళిపోయి వింటా ఉన్నారు ఆ ట్రైనింగ్ కోర్సులని, అవని ఇవని. ఇక్కడ ఉచితంగా చెప్తాము రా బాబు అంటే ఎవడు రాడు. డబ్బులు ఇచ్చి వింటా ఉన్నారు పోయి. నేను వింటా ఉన్నాను, నేను షాక్ అయిపోయాను నేను విని. ఆయన చెప్పిన స్టోరీ చెప్తా నేను. ఇది అతను చెప్పిన స్టోరీ, ఇది నేను చెప్పిన స్టోరీ కాదు. బట్ ఈ స్టోరీని మీరు వింటే మీకు ఎన్నోసార్లు జ్ఞాపకం వస్తే నేను ఎన్నోసార్లు మీకు చెప్పానని. కానీ వాళ్ళు పెట్టుకున్న టైటిల్ ఏంటో తెలుసా? ఈ స్టోరీ వింటే మీ లైఫ్ చేంజ్ అయిపోతుందని పెట్టుకున్నాడు స్టోరీకి హెడ్డింగ్, తంబునేలు. నేను పెట్టట్లేదు అట్లాంటివి. ఒకసారి అంట ఒక వ్యక్తి తను ఎంత కష్టపడిన జీవితంలో అతనికి సంతోషం లేదంట, సమాధానం లేదంట. తను ఏది చేసినా సరే దాంట్లోన అతనికి ఫెయిల్యూరే వస్తూ ఉందంట. అతడు చెప్పిన స్టోరీ. తను ఏది పట్టుకున్నా సరే దాంట్లోన ఫెయిల్యూర్. ఏం చేద్దాం అనుకున్నా సరే చేయలేకపోతున్నాడంట. వ్యాపారం చేద్దాం వ్యాపారంలో నష్టం. కుటుంబము భయంకరమైన బాధలు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు. భార్య మాట వినదంట, పిల్లల మాట వినరంట. అసలు ఎట్లా అంటే పిచ్చి పట్టిపోతా ఉందంట అతనికి. ఏం చేయాలో తెలియక వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయి చెప్పాడు, ఏంట్రా నా జీవితం ఇట్లా అయిపోయింది, నేను ఏమనుకున్నా అది జరగదురా, నేనేం చేద్దాం అనుకున్నా అందులో నష్టమే నాకు కలుగుతూ ఉంది, ఏం చేయమంటావురా అంటే అన్నాడంట, అరే నాకు తెలిసిన ఒక బాబా ఉన్నాడు, ఆ బాబా దగ్గరికి వెళ్దాంరా అన్నాడంట. ఒక బాబా ఉన్నాడు, ఆ బాబా దగ్గరికి వెళ్దాం పద అని చెప్పి అన్నాడు. కాకపోతే కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయరా అన్నాడంట. ఎంత ఖర్చు అయినా పర్వాలేదురా బాబు, నాకు కావాలి ఇది, ఐ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ మై లైఫ్. నాకు సంతోషం లేదు, నాకు నెమ్మది లేదు, నాకు అసలు దేంట్లో ఏం చేసినా సరే నాకు సక్సెస్ రావట్లేదు, కాబట్టి నాకు సంతోషమే లేదు, నాకు దాంట్లోన ఇది అవ్వట్లేదు నాకు అని అన్నాడంట. సరే పద అని చెప్పి తీసుకెళ్ళాడంట. ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన బోల్డ్ అంత డబ్బులు తీసుకున్నాడంట. ఆ హోమం చేయాలా, ఈ యాగం చేయాలన్నాడంట, చేసాడంట, అది చేసాడంట. అయినా సరే ఉపయోగం లేదంట. రాత్రులు నిద్ర పట్టదంట, పిచ్చి పిచ్చి కలలు వస్తూ ఉన్నాయంట. అప్పులోళ్ళు ఇంటి దగ్గరకు వస్తూ ఉన్నారంట. ఆర్థికంగా బాగా చితికిపోయాడు, అసలు ఏం లేదు, అసలు మనోని పరిస్థితి అయితే దీన స్థితికి వెళ్ళిపోయిందంట. కానీ దాంట్లో నుంచి మాత్రం బయటికి రాలేకపోతా ఉన్నాడు. ఏం చేద్దామో తెలియట్లేదంట. పోనీ ఏదైనా ఉద్యోగం చేద్దామా అని అంటే ఉద్యోగం చేయలేకపోతా ఉన్నాడంట, ఉద్యోగం రావట్లేదంట. వ్యాపారం చేద్దామా అంటే దాంట్లో నష్టం, లేకుంటే వ్యాపారం పెట్టడానికి పెట్టుబడి లేదంట. పోనీ పెట్టుబడి పెట్టిన స్నేహితులు వాళ్ళందరితో కలిసి పార్ట్నర్షిప్ తీసుకున్న వాళ్ళందరూ కలిసి మనోని ముంచేసి వెళ్ళిపోతూ ఉన్నారంట. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడంట.
మళ్ళీ వెళ్ళిపోయి చెప్పాడంట. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అని అంటారు, ఇంకొక బాబా దగ్గర తీసుకెళ్తాను పదరా, ఈడంతా ఒట్టి బాబా ఉన్నట్లున్నాడు, వేరే వాళ్ళ దగ్గర తీసుకెళ్తాను పద అని చెప్పి తీసుకెళ్ళాడంట. అక్కడికి తీసుకెళ్తే అక్కడ ఆయన అలాగే చేసేయండి, డబ్బులు తీసుకున్నాడు. అట్లా చాలా సంవత్సరాలుగా తిరుగుతున్నాడంట. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తిరుగుతున్నాడు. కానీ అతనికి సంతోషం లేదు, సమాధానము లేదు, నెమ్మది లేదు. భయంకరమైన పరిస్థితులు. ఇంకా రోజు రోజుకి దిగజారిపోతున్నాడంట. సన్నగా అయిపోయాడంట. గడ్డమంతా పెంచేసేసుకొని పిచ్చి పిచ్చి జుట్టేసేసేసుకొని బట్టలు కూడా సరిగ్గా లేకుండా బాగా సన్నగా అయిపోయాడంట. అరే ఏంట్రా నా పరిస్థితి అని ఫ్రెండ్తో అంటే ఫ్రెండ్ అన్నాడంట, అరే ఇంకొక బాబా రే నాకు బాబాల దగ్గర తిరిగి ఓపిక లేదురా అంట. లేదురా ఈ బాబా మంచివాడు, మంచి స్వామీజీ రాను రా అని చెప్పి తీసుకెళ్ళాడంట. తీసుకెళ్తే ఆ స్వామీజీ ధ్యానంలో ఉన్నాడంట. ధ్యానంలో ఉంటే ఇతను వెళ్ళాడంట. వెళ్ళి నేను కూర్చున్నాడంట. కూర్చుంటే ఆ స్వామీజీ ధ్యానంలో నుంచి లేచి చూశాడంట. ఇతను చూడగానే ఇతను బాగా సన్నగా అయిపోయి, నల్లగా అయిపోయి, బాగా జుట్టంతా ఇదైపోయి, గడ్డం పెంచుకొని మాసిపోయిన గడ్డం, చూడటానికి మంచిగా బాగా లేడంట అసలు చూడటానికి. ఇతను చెప్పాడంట, బాబు నేను ఇంతమంది బాబాల దగ్గరికి వెళ్ళాను, నేను ఇన్ని పనులు చేశాను, చెయ్యని హోమం లేదు, చెయ్యని యాగం లేదు, ఇన్ని చేశాను, కానీ నాకు సంతోషం సమాధానం ఏమీ లేవు, నా దగ్గర డబ్బులు కూడా లేవు, ఇది పరిస్థితి అని అంటే అప్పుడు ఆ బాబా అన్నాడంట, అదే ఆ స్వామీజీ అన్నాడంట, సరే అయితే నాకు నీ పరిస్థితి అర్థమైంది, నేను చెప్పింది నువ్వు చేస్తావా అని అన్నాడంట. నేను చెప్పింది చేస్తావా అని అంటే చేస్తాను అన్నాడంట. కానీ డబ్బులు మాత్రం నేను ఇచ్చుకోలేను అన్నాడంట. ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పటికి ఎంతోమందికి డబ్బులు ఇచ్చేసాను, నా వల్ల కాదు, ఇంకా నా దగ్గర లేదు, కావాలంటే నువ్వు నాకు అది చెప్పు, నేను చేస్తాను, చేసిన తర్వాత ఒకవేళ దాంట్లో ఒకవేళ అది కనుక సక్సెస్ అయితే కనుక నాకు వచ్చే ప్రతి లాభంలో నేను నీకు 50% ఇస్తాను అన్నాడంట. అంటే అతను అంటే నాకు నీ డబ్బులేం అవసరం లేదన్నాడు. నేనేం అడగలేదు కదా నిన్ను డబ్బులు, నాకు నీ డబ్బులేం అవసరం లేదన్నాడంట. అబ్బా డబ్బులు అడగకపోతే ఇంకా నువ్వు ఏం చేయమన్నా చేస్తాను, ముళ్ళ మీద నడవమన్నా నడుస్తాను, నిప్పుల్లో నడవమన్నా నడుస్తాను, నువ్వు ఏం చెప్పినా చేస్తాను నేను అని అన్నాడంట. అంటే అతను అన్నాడంట, సరే నేను చెప్పింది నువ్వు ఖచ్చితంగా చేస్తావా అన్నాడంట. ఖచ్చితంగా చేస్తాను అన్నాడంట. అయితే అని ఒక మంత్రం చెప్పాడంట. ఏంటి? ఒక మంత్రం. నేను నీకు ఒక మంత్రం చెప్తున్నాను, ఈ మంత్రం నువ్వు చెయ్యి. 3 నెలలు నువ్వు కంటిన్యూస్గా చెయ్యి, నీ జీవితం మారిపోద్ది అన్నాడంట. అబ్బా చెప్పు బాబా, ఎంత కష్టమైనా చేస్తా బాబా, ఏం చేయమన్నా, హిమాలయాలకు వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాను బాబా, ఐస్ గడ్డల మీద కూర్చోమన్నా కూర్చుంటా బాబా, నిప్పుల్లో నడవమన్నా నడుస్తాను, ముళ్ళపై నడవమన్నా నడుస్తాను, నువ్వు ఏం చెప్పినా చేస్తాను, వాతలు పెట్టుకోమన్నా పెట్టుకుంటాను, చెప్పు బాబా, మంత్రం మీద చెప్పు బాబా, తొందర చెప్పు బాబా అన్నాడంట. అప్పుడు అతను అన్నాడంట, ఏమీ లేదు నాయన, నువ్వు రోజు 3 నెలల పాటు ఈ మంత్రాన్ని జపించు, చూడు నీ జీవితంలో ఏం జరుగుతుందో అన్నాడంట. చెప్పు బాబా, తొందర చెప్పు బాబా, మంత్రం మీద చెప్పు బాబా, తొందర చెప్పు బాబా అన్నాడంట. ఏం లేదు, నువ్వేం పని ఏం చేయొద్దు, నువ్వు లేచిన వెంటనే నేను సంతోషంగా ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నా, నేను హ్యాపీగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను, నా బిజినెస్ సక్సెస్ అయింది అని రోజు చెప్పుకుంటూ ఉండు 3 నెలలు అన్నాడంట. అబ్బా ఏంది బాబు ఇంత చిన్నదే బాబా అంటే, ఇదే చిన్నది, నువ్వు చెప్పు, రోజు చెప్పు, నేను సంతోషంగా ఉన్నా, నేను హ్యాపీగా ఉన్నా అని అనుకుంటా ఉండు నువ్వు రోజంతా. నేను హ్యాపీగా ఉన్నాను, ఏది చెప్పి చూడు ఒకసారి అన్నా అంట. నేను హ్యాపీగా ఉన్నాను. కానీ వాస్తవానికి అతను హ్యాపీగా ఉన్నాడా? లేడు. కానీ బాబా ఏం చెప్పాడు? హ్యాపీగా ఉన్నాను అని అనుకోమంటా ఉన్నాడంట. ఇతరేం చేస్తా ఉన్నాడు? నేను హ్యాపీగా ఉన్నాను, మనసు ప్రశాంతత అవుతా ఉందంట. బాబా భలే ఉంది బాబా అంటే, ఇది 3 నెలలు చేయాలి నాయన నువ్వు అని అన్నాడంట. చేస్తా బాబా, నేను భలే ఉంది బాబా అని అన్నాడంట. కానీ నాయన నువ్వు ఈ మంత్రం జపించేటప్పుడు, అదే ఇది అనుకునేటప్పుడు కోతిని మాత్రం గుర్తు తెచ్చుకోవద్దు అన్నాడంట.
కోతే అసలు బాబా, అసలు నా లైఫ్లో ఇప్పటి వరకు కోతి అనేది అసలు లేదు బాబా. అసలు కోతి అనే జంతువు నేను ఎప్పుడు ఊహించుకోలేదు, నేను ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు నాకు ఎందుకు సపరేట్గా వస్తుంది, ఇప్పుడు నాకెందుకు సపరేట్గా గుర్తు వస్తుంది? కాబట్టి అదే గుర్తు రావడానికి అసలు సాధ్యమే లేదు, అది అసాధ్యం, అసలు అది రాదు అది అని అంట. అట్లయితే ఇంకా మంచిది నాయనా, వెళ్ళి రాపో అని అన్నాడు. సరే అని చెప్పి వెళ్ళాడంట. బయటికి వెళ్ళిపోతూ డబ్బులు ఏం అడగలేదుగా, ఇదేదో బాగుంది అనుకుని బయటికి వెళ్ళిపోతూ నేను హ్యాపీగా ఉన్నాను అనుకుంటా ఉన్నాడంట. ఒక పావు గంట అయ్యేసరికి టక్కున కోతి వచ్చిందంట. ఎక్కడికి? మైండ్లోనికి. బాబా ఎందుకు కోతిని అన్నాడంటే వెంటనే కోతి వచ్చేసిందంట. మైండ్లోని కోతి. ఏంటి ఇది కోతి వచ్చింది అనుకున్నాడంట. కోతి రాకూడదు అనుకున్నాడంట. మళ్ళీ నేను హ్యాపీగా ఉన్నాను అని పోతున్నానంట. సడన్గా ఒక కోతి చెట్టు పై నుంచి కిందికి దూకిందంట. అరే ఈ కోతి ఇక్కడికి వచ్చిందండి, అరే ఇన్ని రోజులు కోతి లేదు కదరా భయ్, ఇప్పుడు ఏంటి ఇది కొత్తగా వస్తుంది అనుకున్నాడంట. మళ్ళీ పోతా ఉన్నాడంట. మళ్ళీ నేను హ్యాపీగా ఉన్నాను అనుకుంటా ఉన్నాడంట. మళ్ళీ ఈ లోపల ఎవరో ఇద్దరు గొడవ పడతా ఉన్నారంట. కోతి మొహమోడా అని చెప్పి తిట్టుకుంటా ఉన్నారంట. మళ్ళీ కోతి వచ్చేసింది. అరే ఇన్ని రోజులు లేదు కదా ఈ కోతి, ఇప్పుడు ఏంటిది? ఎక్కడ చూసినా కానీ నాకు కోతి వినిపిస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కోతే మాట్లాడుతున్నారు కోతి గురించే. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదంట. మరుసటి రోజు ఆయన చెప్తామనుకుంటున్నాడంట, కానీ అంతకుముందు కన్నా పావు గంటకు ఒకసారి వచ్చేది. ఇప్పుడైతే మరీ దారుణంగా 5 నిమిషాలకు ఒకసారి 2 నిమిషాలకు ఒకసారి కోతి వచ్చేస్తూ ఉందంట. ఇంకా ఆయన వల్ల కాక మళ్ళీ వెళ్ళిపోయాడంట. బాబా దగ్గరికి వచ్చి, బాబా నువ్వు ఇచ్చిన మంత్రం బాబా, ఏమో బాబా నేను చేస్తా ఉన్నాను బాబా, కానీ బాబా కోతి వస్తూనే ఉంది బాబా, తాగలు వస్తుంది బాబా నా మైండ్లోనికి అని అన్నాడంట. నేను తలుచుకోవద్దని చెప్పాను కదా అని అంటే, అదే అర్థం కావటం లేదు బాబా నాకు. అసలు ఎప్పుడు నా లైఫ్లో అసలు కోతి అనే జంతువే లేదు బాబా, కానీ ఇప్పుడు ఏం అది తప్ప ఇంక వేరేది లేదు బాబా అన్నాడంట. నాయనా ఇదే నీ సమస్య అన్నాడంట. నువ్వు కూడా ఫెయిల్ అవుతానేమో. ఈ కోతి ఎట్లాగైతే నువ్వు ఎంత హ్యాపీగా ఉండటానికి ట్రై చేస్తావో అంత హ్యాపీగా ఉన్నప్పుడు ప్రతిసారి ఈ కోతి మధ్యలోకి వచ్చినట్లుగా ప్రతిసారి నువ్వు ఓడిపోతావేమో, ఆ రిపోర్ట్లు నెగిటివ్ వస్తాయేమో, లేకుంటే ఇది నయం అవ్వదేమో, ఇది అవ్వదేమో, ఇది జరగదేమో, ఇవి ఉన్నాయి చూసేదా, ఇదేనైనా కోతి అంటే అని అన్నాడంట. వాస్తవానికి ఆ కోతి ఉందా లేదు, కానీ నువ్వే తెచ్చుకుంటా ఉన్నావు దాన్ని పద్దాకలో, నువ్వే ఆలోచన చేస్తూ ఉన్నావు ప్రతిసారి. ఎందుకని అని అంటే నేను నిన్ను కేవలము హ్యాపీగా ఉన్నానని పంపించానంటే నువ్వు అదొక్కటి చెప్తా ఉండేవాడు, కానీ నేను నీకు ఒక ఆలోచన ఇచ్చి పంపించాను. ఏమని? కోతిని గుర్తు చేసుకోవద్దు అని. అది నేను చెప్పినకపోయింటే నీకు కోతి వచ్చి నిండేది కాదు, అవునా? ఆ బాబా ఏం చేశాడు? అది చెప్పటం వల్లనే వీడికి పద్దాకలు వస్తూ ఉంది కోతి గుర్తు. బాబా చెప్పినకపోయింటే వచ్చేది కాదు కదా. అట్లాగే మనం ఏదన్నా పని చేసేటప్పుడు ఏదో ఒకటి వచ్చి ఒక కోతిని వదిలిపెట్టిపోతాడు. మనం ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు ఎవడో ఒకడు వచ్చి నెగిటివ్ సలహా ఇచ్చిపోతూ ఉంటాడు, ఉచిత సలహాలు. కాబట్టి నాయనా ఇప్పటి నుండి నువ్వు అవి ఎవరి మాటలు వినకుండా కేవలం నీ మాట మాత్రమే నువ్వు విను అని అన్నాడు అని చెప్పి సలహా ఇచ్చాడంట. అబ్బా థ్యాంక్ యూ బాబా అనుకున్నాడంట. ఆ తర్వాత నుండి అతను ఎక్సర్సైజ్ చేయడం ప్రారంభించాడు బాగా. కొన్ని రోజులకి అతని లైఫ్లో మళ్ళీ సక్సెస్ స్టార్ట్ అయిందంట లైఫ్లో. ఇది అతను చెప్పిన స్టోరీ. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ నేను చెప్పానా చెప్పలేదా? క్రీస్తు యేసునందు నేను దేవుని నీతినై ఉన్నాను, క్రీస్తు యేసునందు నేను దేవుని నీతినై ఉన్నాను మాట్లాడమన్నానా? కన్ఫెషన్స్ చేయమన్నానా? మరి చేస్తున్నారా? కోతులు వస్తున్నాయా? నువ్వు నీతి ఏంటి? ఇప్పుడేగా. నువ్వు నీతిమంతుడు ఏంటి? నువ్వు దేవుని కుమారుడు ఏంటి? నువ్వు పాపం చేసావుగా. నువ్వు పరిశుద్ధుడు ఏంటి? అవే కోతులు. మీకు ఇంకో విషయం చెప్పనా? గాంధీజీ చెప్పినటువంటి 3 కోతుల సూత్రం తెలుసా మీకు? చెడు మాట్లాడొద్దు, చెడు చూడకు, చెడు వినకు అని ఏం పెట్టాడు?
3 కోతులను పెట్టాడు. ఏం వేరే జంతువుని పెట్టొచ్చుగా, కోతి ఎందుకు పెట్టారు? మన మైండ్ కూడా కోతిది కాబట్టే. కరెక్టా అంటే కరెక్ట్, మన మైండ్ కూడా కోతి లాంటిదే, అందుకే కోతులనే పెట్టాడు, ఇంక వేరే పెట్టలేదు. చూసారా మీరు? మనం జనరల్గా చూసేవే ఇవన్నీ. నేను వేరే ఏదో చెప్పట్లేదు, అంతరిక్షం నుంచి చెప్పట్లేదు నేను. నేను అదే అంటా ఉన్నాను, ఒక అన్యుడు వీటన్నిటిని తెలుసుకొని వాడు లైఫ్లో డబ్బులు సంపాదిస్తున్నాడు, వాడు సక్సెస్ అవుతా ఉన్నాడు. కానీ క్రైస్తవులమైనటువంటి మనము దేవుని వాక్యములో ఉన్న సత్యములు మనం గ్రహించలేకపోతున్నాం. దానికి గల కారణం ఏంటంటే మనకు జ్ఞానము ప్రత్యక్షత లేదు. మనం బైబిల్ని ఊరికి ఏదో చదువుతా ఉన్నాము, ఎంత కష్టపడి చదువుతా ఉన్నామో. రోజుకు ఒక అధ్యాయం చదవాలంటే అబ్బా, అరే బైబిల్ని చదవటానికి అంత కష్టం మనకు, ప్రార్థన చేయటం మనకు అంత కష్టం మనకు. కానీ ఇదే బైబిల్లో రాయబడిన వాటిని అన్నింటినీ తీసుకొని వెళ్ళిపోయి బయట వాళ్ళు వాటిని మార్చి ఇంకొక రకంగా కథల రూపంగా చెప్పుకుంటూ వాళ్ళు సక్సెస్ అవుతూ ఉన్నారు లైఫ్లో. కానీ మనం అవ్వట్లేదు, బికాస్ వీ డోంట్ బిలీవ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం ఈ వాక్యమును నమ్మట్లేదు. అందుకే ఆయన ఏమంటున్నాడు అంటే, నమ్మిక మాత్రం ఉంచు అంటా ఉన్నాడు. దేని మీద? ఆయన మాట మీద నమ్మిక ఉంచు. నువ్వు ఆయన నీకు కట్టుటకును, నాటుటకును, పెళ్లగించుటకును, పడద్రోయటకును, విరక్కొట్టుటకును, నశింపచేయటకును ఆయన నీకు అధికారం ఇచ్చాడు కదా. శత్రు బలవంతుడి మీద నీకు అధికారం ఇచ్చాడు కదా. దానిని నువ్వు నమ్మి నీ యొక్క అథారిటీని, నీ అధికారమును సాతానుడి పైన, వాడి కోట గోడల పైన, వాడు ఏ మనుషుల పైన అయితే వాడు చేస్తూ ఉన్నాడో వాడి పైన నీవు ఈ యొక్క అధికారమును, వాడు యేసు నామము అన్న అధికారమును నువ్వు వాడినప్పుడు వాడు పైన ఇట్లా రాలిపోవడం ప్రభు చూస్తాడు. నాకు ఆ మాట చాలా బాగా నచ్చింది. ఈ 70 మంది వెళ్ళి అద్భుత కార్యాలు, సూచక క్రియలు చేస్తూ ఉంటే సాతానుడు పడిపోతానంట, కిందికి రాలిపోవటం ప్రభు చూశాడంట. అంటే మనము అద్భుతం చూడండి, చాలామంది ఇప్పుడు అద్భుతాలు లేవండి, ఇప్పుడు అవి లేవండి, దేవుడి స్వస్థ అవన్నీ లేవండి, అవన్నీ అప్పుడే అయిపోయినాయండి. అవునా, అప్పుడే అయిపోయినాయా? ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంది. ఇవన్నీ కోతులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి మధ్య మధ్యలో. దేవుడు నిన్ను ఆయన జ్ఞానంలో నిన్ను నడిపిస్తూ ఉంటే మధ్యలో ఈ కోతులు ఇవన్నీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, డోంట్ ఎంటర్టైన్ యువర్ మంకీస్, డోంట్ గివ్ టైమ్ టు యువర్ మంకీస్. బిలీవ్ వాట్ ద వర్డ్ సేస్. దేవుని వాక్యము ఏమి చెప్తుందో దాన్ని మాత్రమే నమ్ము. ఈ 100 రోజుల ఎక్సర్సైజ్, ఈ రోజంతా నేను మీకు ఇచ్చే ఎక్సర్సైజ్, ఈ రోజంతా నీ జీవితంలో ఇది అసాధ్యము, ఇది జరగదు అని ఇప్పటి వరకు మీరు అనుకుంటున్న దానిని జరుగుతుందని నమ్మండి. నమ్మటమే ఈరోజు మీ ఎక్సర్సైజ్. ఏం చేయొద్దండి, నమ్మండి. నమ్మటమే మీ ఎక్సర్సైజ్ ఈరోజు. నమ్ముతారా? దేవుడు మీ జీవితంలో కార్యము చేస్తాడు అని నమ్మండి. ఏదో ఒక అంశం, నేను యాక్చువల్గా అదే నేను రికార్డ్ చేసి పెద్దాం అనుకున్నాను. అది రాసుకోండి పేపర్ మీద, అది పేపర్ మీద రాయండి. రాసి అది ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ రోగము తగ్గదు, ఈ రోగము ఇంకా నయం అవ్వదు అని డాక్టర్లు చెప్పారనుకుందాం. అది రాశారు కదా, నయం అవ్వదు అని రాశారు కదా, దాని కింద మీరు నయం అవుతుంది టైం కూడా మీరే నిర్ణయించండి. ఇన్ని రోజుల లోపల దాంట్లోంచి నేను బయటికి వస్తాను అని ఆయన అన్నాడు కదా. నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు. నువ్వేం చేయొద్దు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచితే చాలు, కార్యాలు జరుగుతాయి. నేను చెప్తున్న మాట కాదు ఇది, నా మాట కాదు ఇది, ఆయన చెప్పిన మాట. మీరు నమ్ముతారా? ఆయన చెప్తే జరుగుతుందని నమ్ముతారు కదా.
ఇప్పుడు మీరు రాసుకున్న దాంట్లోంచి మీరు బయటకు వస్తున్నానని మీరు నమ్మండి. అరే ఒక అన్యుడు చెప్తున్నాడండి ఈ ఎక్సర్సైజు. వాడు లక్షలు తీసుకుంటా ఉన్నాడు ఆ ముక్క చెప్పినందుకు. బిలీఫ్ సిస్టమ్ గురించి ఎక్కువ చెప్పారు. ఈరోజు ఒక్క అంశం నమ్మండి, ఒకటి, ఇంక వేరే ఏం పెట్టుకోకండి, ఒక్కటి రాసుకోండి, కలగా పులగం చేసుకోకండి లైఫ్ని. ఓకేనా? వీ హ్యావ్ 100 days ఆఫ్ టైం. ఓకే, వీ హ్యావ్ 100 days ఆఫ్ టైం, ప్లెంటీ ఆఫ్ టైం. మీ బాణం ఏంటో తెలుసా? విశ్వాసము. టార్గెట్ చేయండి దానిపైన. ఈరోజంతా అదే నమ్మండి దాన్ని. ఈరోజంతా మీరు చేయాల్సిన ఎక్సర్సైజ్ ఏంటి? నమ్మిక మాత్రం ఉంచండి, ఇంకేం వద్దు. మీరు మీ పేపర్ మీద రాసి నమ్మటం స్టార్ట్ చేయండి. అంటే దాన్ని నేను అదే అంటా ఉన్నా, కన్ఫెషన్ అంటా ఉన్నా. నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్తా ఉన్నా కన్ఫెషన్ అని. మీకు అట్లా అర్థం కాలేదా? ఈరోజు ఆ అంశంను తీసుకొని బిలీవ్ చేయడం స్టార్ట్ చేయండి. యూ స్టార్ట్ బిలీవింగ్. ఓకేనా? బిలీఫ్ ఎట్లా వస్తుంది? మీరు ఎవరన్నా మొన్న నా వాట్సాప్ స్టేటస్ ఎవరన్నా చూసారా? ఐఎమ్ ద ఆథరైజ్డ్ డీలర్ ఫర్ ఫెయిత్. విశ్వాసానికి నేను ఆథరైజ్డ్ డీలర్ని. ఎందుకని ఆథరైజ్డ్ డీలర్? సి మై చర్చ్ ఆర్ మై మినిస్ట్రీ ఈజ్ ద ఆథరైజ్డ్ డీలర్ ఫర్ ద ఫెయిత్. మై మినిస్ట్రీ, మై చర్చ్ అండ్ మై సెల్ఫ్, వీఆర్ ద ఆథరైజ్డ్ డీలర్స్ ఫర్ ఫెయిత్. విశ్వాసానికి మేము ఆథరైజ్డ్ డీలర్స్ మీ. ఎందుకు తెలుసా మేము ఆథరైజ్డ్ డీలర్స్ మీ? మా దగ్గర విస్తారమైన వాక్యం ఉంటుంది కాబట్టి. ఎందుకంటే విశ్వాసం ఎట్లా వస్తుంది? వినుట వలన వస్తుంది. ఏం వినుట వలన? క్రీస్తును గూర్చిన మాట వినుట వలన. అంటే క్రీస్తును గూర్చిన మాట మా దగ్గర సమృద్ధిగా ఉంది కాబట్టి మేము డీలర్లము. మేము మాట్లాడుతూ ఉంటే మీరు వింటా ఉంటే మీకు విశ్వాసం వస్తూ ఉంటుంది. అది నా ఉద్దేశం. వీఆర్ ద డీలర్స్, యు ఆర్ ద డీలర్ ఫర్ ఫెయిత్. విశ్వాసానికి మీరు డీలర్. మీరు ఆథరైజ్డ్ డీలర్. యేసే మీకు ఆథరైజేషన్ ఇచ్చాడు మీరు డీలర్షిప్ వహించడానికి. చూసే ఉంటారు కదా, ఎంఆర్ఎఫ్ ఆథరైజ్డ్ డీలర్. ఎంఆర్ఎఫ్ టైర్లు మాత్రమే దొరుకుతాయి వాడి దగ్గర. వాడు ఆథరైజ్డ్ డీలర్. ఆ ఎంఆర్ఎఫ్ టైర్లు అమ్మటానికి వాడికి ఎంఆర్ఎఫ్ కంపెనీ వానికి ఆథరైజేషన్ ఇచ్చింది అమ్మటానికి. అట్లాగా విశ్వాసమును ఇవ్వటానికి మేము ఆథరైజ్డ్ డీలర్స్. మీరు కూడా ఆ విశ్వాసమును పంపించండి. అసాధ్యమైన దాన్ని మీరేం చేస్తారో తెలుసా? అంటే ఆ విశ్వాసం ఎట్లా పంపిస్తారంటే దానికి దేవుని వాక్యమును జోడించి మీరు మాట్లాడినప్పుడు విశ్వాసం రిలీజ్ అవుతుంది. అప్పుడు వెళ్ళి కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా.